విద్యుత్ లేని పక్షుల గ్రామం. పక్షుల ఊళ్ళో వాళ్ళకి విద్యుత్ అనేది తెలియదు. వాళ్ళు ఎప్పుడు ఏ పనున్నా కానీ వెలుతురున్నప్పుడే పొలం పనులవి చేసేసుకుంటూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి చాలా ప్రశాంతంగా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, చీకటి పడిందంటే అందరూ ఇళ్లల్లోనే ఉండేవారు. ఒక చిన్న దీపం పట్టుకుని రాత్రంతా గడుపుతారు. ఒకవేళ ఏ విషయం మీదైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే ఒక లాంతరు పట్టుకుని వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళ ఊరికి విద్యుత్ సదుపాయం లేకపోయినా చాలా ఆనందంగా అలవాటైన ఊర్లోనే ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఒకరోజు ఎప్పట్లానే ఉదయాన్నే 5 గంటలకు లేచి పొలానికి వెళ్తూ ఉంటారు పక్షులందరూ. ఏంటి చిచ్చు, పొలం ఎలా ఉంది? బాగానే ఉంది తుని, కానీ ఇంకా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అవును, నిజమేలే. అసలే వర్షాకాలం రాబోతుంది. ఈలోపు పంట చేతికొచ్చేస్తే చాలు. అవును తుని, అడగడం మర్చిపోయాను. ఈరోజు చోటు కనిపించిందా? ఇంకా ముందే పొలానికి వెళ్ళిపోయినట్టుంది చిచ్చు. ఓహో అవునా, సరేలే పద, చాలా పనుంది. అలా అందరూ ఉదయాన్నే పనులు చేసుకుంటూ ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణంలో సంతోషంగా ఉంటారు. పిల్లలు కూడా ఆటలాడుకుంటూ సరదాగా ఉంటారు. అప్పుడే ఆ ఊరి గురించి తెలుసుకుని ఆ ఊరు చూడాలనే ఆశతో కుహుబాతు ఆ ఊరికొస్తుంది. తను ఆ ఊర్లోకి వస్తూ ఉంటే తుని పిచ్చుక వాళ్ళందరూ తనని చూస్తూ ఉంటారు. ఎవరండి మీరు? మా ఊరికి వస్తున్నారు? ఎవరి తాలూకా? నేను మహీకృత తాలూకా అండి. తనని కలవడానికని నేను సిటీలో ఉంటానులే, అక్కడి నుండి వచ్చాను. నాకు పల్లెటూరంటే చాలా ఇష్టం. అప్పుడే మీ ఊరి గురించి తెలిసింది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి చూద్దామని ఇక్కడికి వచ్చానులేండి. ఓహో అవునా, పోనీలేండి. అబ్బా, మీ ఊరు చాలా అందంగా ఉందండి. పల్లెటూరు కదా, బాగుంటుంది. ఇక్కడ మహి వాళ్ళ ఇల్లు ఎక్కడండి? ఇలా తిన్నగా వెళ్ళండి, ఎవరిని అడిగినా కూడా చెబుతారు. కుహుబాతు ఆనందంగా ఊరినంతా చూస్తూ మహీగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మహీగ్రద్ద తనని చూసి చాలా ఆనందపడుతుంది. మహి, ఎలా ఉన్నావేంటి? బాగానే ఉన్నాను కుహు, బాగానే వచ్చేసావు. అవును, ఏంటో ఇప్పుడే ఊర్లోకి రాగానే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అవునా, పోనీలే, ఇంకా నీకు నచ్చుతుందో లేదో అని అనుకున్నాను. సరే రా లోపలికి, ఇంట్లో కూర్చుందాం. అలా ఇద్దరూ ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మహీగ్రద్ద కుహుబాతుకి ఊర్ని చూపిస్తుంది. తనకంతా చాలా బాగా నచ్చుతుంది. అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది. అప్పుడే చిచ్చుకాకి, చోటు చిలుక, తుని పిచ్చుక ముగ్గురు కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంటికెళ్ళి పనులన్నీ తొందరగా చేసేసుకోవాలి. అవును, పని అయిపోయాక బయటికి రండి, కబుర్లు చెప్పుకుందాం. నిజమే, ఈ రోజు పని చేసి చేసి నీరసం వచ్చేసిందనుకో. నిజమే చోటు, కానీ ఏం చేస్తాం. సరేలే పదండి. అలా అందరూ రాత్రవ్వకముందే వంటలవి చేస్తూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. కుహుబాతుకి ఆ ఊరు కొత్త అవడంతో కరెంట్ అది లేక తనకి ఏమీ అర్థమవ్వదు. మహీగ్రద్ద వంట చేసేస్తూ ఉంటుంది. ఏంటి మహి, అప్పుడే వంట చేసేస్తున్నావు? ఇంకా ఎంతో టైం అవ్వలేదు కదా. కానీ చీకటి పడుతోంది కదా కుహు, ఈలోపే ఏ పనైనా చేసేసుకోవాలి. అవునులే, మీ ఊర్లో కరెంట్ ఉండదు కదా, మరి ఈ చీకట్లో ఎలా ఉంటారు? ఏం భయము ఉండదు. లాంతర్లున్నాయి, దీపాలు ఉన్నాయి. మరి నిద్రపోవడం ఇబ్బందిగా ఉండదా? కంగారు పడకు, ఈ రోజు చూస్తావు కదా. అలా కుహుబాతు కబుర్లు చెబుతూ ఉంటే మహీగ్రద్ద వంట చేసేస్తూ ఉంటుంది. అలా పక్షులందరూ పనులు చేసేసుకుంటూ ఉంటారు. కాసేపటికి చీకటైపోతుంది. అప్పుడే అందరి ఇళ్లలో దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఊరంతా చూడ్డానికి భలే అందంగా ఉంటుంది. వంట పని అయిపోయింది. కుహు, పద వెళ్ళి నీళ్లు తెచ్చుకుందాం. ఏంటి, ఈ చీకట్లోనా? ఎక్కడికెళ్ళాలి? అబ్బా భయపడకు, లాంతరు పట్టుకుని వెళ్ళడం. అవును, సరే కాని కరెంట్ లేకపోతే ఏదో వింతగా ఉంది నాకు. నీకు అలవాటు లేదు కదా, అలానే ఉంటుందిలే. అలా అనుకుంటూ మహీగ్రద్ద బిందె పట్టుకుని, కుహుబాతు లాంతరు పట్టుకుని ఇద్దరూ నీళ్ల కోసం వస్తూ ఉంటారు. అప్పుడే తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లో నీళ్ళైపోయాయని తాను కూడా నీళ్ల కోసం రావాలని అనుకుంటుంది. అప్పుడే చిచ్చుకాకిని పిలుస్తుంది. చిచ్చు, నీళ్లు తెచ్చుకుందాం, వస్తావా? తుని, ఇప్పుడే నేను కూడా అదే అనుకుంటున్నాను, వస్తాడాగు. పద, ఆ దారిలో చోటుని కూడా అడుగుదాం. అవును తుని, లాంతరు తీసుకొని వస్తాను. ఇద్దరూ కలిసి లాంతరు
బిందె తీసుకొని నీళ్ల కోసం బోర్ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే చోటు చిలుక లాంతర్ పెట్టుకుని తన ఆవుకి పాలు తీస్తూ ఉంటుంది. ఏంటి చోటు, ఈరోజు ఇంకా పాలు తీయలేదా ఏంటి? లేదు తుని, వంట ఆలస్యమైంది. అవును, ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? బిందెల చేతిలో కనబడుతున్నాయి కదనే, మళ్ళీ అడగాల ఏంటి? అయినా నిన్నెవరు అడిగారులే. ఊరుకోండి. అవును చోటు, ఇంట్లో నీళ్లున్నాయా? ఉన్నాయి తుని, మీరు వెళ్ళండి. సరేలే కానీ చోటు, పాలు తీసేసి వచ్చాయి, కబుర్లు చెప్పుకుందాం. అలాగే, వెంటనే వచ్చేస్తానుండు. ఇక మహిగ్రద్ద బోర్ దగ్గర నీళ్లు కొట్టుకుంటూ ఉంటుంది. కుహుబాతు ఊర్లో అందరూ లాంతర్లు దీపాలు పెట్టుకుని ఉండడం చూసి కుహుబాతుకి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో తుని పిచ్చుక వాళ్ళు నీళ్ల కోసం వస్తారు. మహి, ఏంటి ఈరోజు ఎక్కడా కనిపించలేదు? ఇదిగో మా చుట్టం వచ్చింది కదా. అవునులే, మేము ఉదయం చూసాం. ఎలా ఉందండి మా ఊరు? చాలా బాగుందండి, కానీ అంతా వింతగా ఉందంతే. అవునులేండి, విద్యుత్ లేని ఊరు కదా. మీకు లైట్లు అలవాటైపోయాయి, మాకా చందమామ ఈ దీపాలు అలవాటైపోయాయి. నిజమే, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అలా నీళ్లు పట్టుకుంటూ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పని పూర్తయిపోయాక అందరూ ఇళ్లకి వెళ్తూ ఉంటారు. ఇలా రాత్రయ్యాక ఏ పని చేసినా కానీ లాంతర్తోనే వెళ్తారా ఏంటి? అవునండి, అయినా మాకు అలవాటైన ఊరే కదా. మహి, పనేమైనా ఉందా? అబ్బే, అదే లేదులే తుడి, కుహుతోనే కబుర్లు చెబుతున్నాను. సరే, పని లేకపోతే రండి, కాసేపు బయట కూర్చుందాం. సరే తుని, నాకు పని ఉంది. ఆగు, నీళ్ళు ఇంటి దగ్గర పెట్టేసి వస్తాను. ఈలోపు చోటు కూడా వస్తుంది. అలా అందరూ వాళ్ళ వాళ్ళ పనులు పూర్తి చేసుకుని బయట ఒక లాంతర్ పెట్టుకుని కూర్చుంటారు. పిల్లలు ఆనందంగా ఆటలాడుకుంటూ ఉంటే అప్పుడే మహిగ్రద్ద వాళ్ళు వస్తారు. మహి, ఏంటి సంగతి? ఏముందే చోటు, ఏదో అలా ఈ రోజు గడిచిపోయిందంతే. అవును, మీ ఊర్లో అందరూ రాత్రైతే ఇలా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా? అవునండి, మాకిలా అలవాటైపోయింది. రాత్రి సమయంలో లాంతర్ పెట్టుకుని పాలు తీయడం, పొలానికి వెళ్తూ లాంతర్ పట్టుకుని వెళ్లడం అంతా చాలా బాగుంది. కుహుబాతుకి ఆ ఊరు బాగా నచ్చడంతో తనకి నచ్చిన విషయాల గురించి అందరికీ చెబుతూ ఉంటే వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే నాకు ఇలానే ప్రశాంతంగా ఉంది. వేరే ఎక్కడ కూడా ఇలా ఉండదు. అందరూ ఖాళీ అయితే టీవీ చూడడం అలాంటివి చేస్తూ ఉంటాం. అవునా? అయినా మాకు విద్యుత్ లేకపోయినా బాధే లేదు. కానీ కొన్నిసార్లు అది అవసరమయ్యే పరిస్థితి వస్తుందండి. అందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం, అలాగే ఆనందంగా కూడా ఉంటాం. అవును, అవసరం అనేది ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ అదొచ్చినప్పుడే ఇబ్బంది. అవునండి, అది కూడా నిజమే. అందరూ చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పిల్లలు ఆటలను చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. కుహుబాతుకి మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా ఊర్లో బాగానే ఉందా కుహు? నువ్వు నన్ను రమ్మని పిలిచి మంచి పని చేసావే మాహి. ఇక్కడ నాకు చాలా ప్రశాంతంగా ఉంది, ఏ గోలా లేదు. ఇంతకు ముందే వచ్చి ఉండవలసింది. నిజానికి మీ ఊరికి విద్యుత్ లేదంటే నాకు భయం వేసి రావద్దు అనుకున్నాను. మొన్న మళ్ళీ మహి పిలిస్తే ఎందుకో ఒకసారి వచ్చి చూడాలని అనిపించింది. ఇప్పుడు బాగా నచ్చిందన్నమాట. ఇప్పుడు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ఉంది. అలా అందరూ కాసేపు మాట్లాడేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కుహుబాతుకి బాగా నిద్రొస్తూ ఉంటుంది. బయట చల్లగా ఉంటుంది, కానీ తనకి భయంగా అనిపిస్తుంది. మహి, ఇప్పుడు ఇంట్లో పడుకోవాలా? లేదులే, బయటే మంచాలు వేసుకొని పడుకోవడమే. కానీ నాకు భయం మహి. అయ్యో, అలా ఏం ఉండదు, చల్లగా గాలి వీస్తూ ఉంటుంది, పడుకొని చూడు. కుహుబాతు ఏమీ అనలేక పడుకుంటుంది. తనకలా పడుకోవడం చాలా నచ్చుతుంది. అబ్బా, ఇలానే బాగుంది. ఫ్యాన్ కింద పడుకున్నా ఇంత ప్రశాంతంగా ఉండదు. మరేమనుకున్నావు, పల్లెటూరంటే అలానే ఉంటుంది. మీ ఊరు విద్యుత్ లేకపోయినా కానీ చాలా ప్రశాంతంగా ఉంది. అంతకు మించి అందరూ కలిసి చాలా సరదాగా ఉంటున్నారు. ఇలాంటి ఊరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మహి. ఈ ఊరిని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా కొన్ని రోజులు ఉంటావు కదా, ఇంకా చాలా చూద్దువులే. అలా కుహుబాతు చాలా ప్రశాంతంగా పడుకుంటుంది. ఆ ఊర్లో విద్యుత్ లేకపోయినా పక్షులు సంతోషంగా ఉంటారు. తుని పిచ్చుక కూతురు బుజ్జి పిచ్చుక చాలా తెలివి తక్కువది. ఎప్పుడూ ఏదో ఒక తెలివి తక్కువ పని చేస్తూ వాళ్ళమ్మతో తిట్లు తింటూ ఉంటుంది. కాని బుజ్జి పిచ్చుక చేసే పనులన్నీ తెలివైన పనులు అనుకుంటూ ఉంటుంది. తాను ఏ పని చేసినా కాని అవి సాయం చేసేలా ఉండాలని అనుకుని చాలా కష్టపడుతూ ఉంటుంది.
కాని ఎప్పుడూ తానే తిట్లు తింటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలోనే వర్షాలు మొదలవుతాయి. బుజ్జి పిచ్చుకకి వర్షం అంటే చాలా ఇష్టం. దానితో వర్షం వస్తూ ఉంటే బయట కూర్చొని చూస్తూ ఉంటుంది. అబ్బా, వర్షం ఎంత బాగుందో, మంచిగా ఆడుకోవాలనుంది. కానీ అమ్మ ఈ వర్షంలో బయటకు వెళ్ళనివ్వదు. మంచిగా గొడుగు తీసుకొని వచ్చి అటు ఇటు తిరుగుదాం, సరదాగా ఉంటుంది. అలా అనుకొని బుజ్జి పిచ్చుక వెళ్ళి గొడుగు తీసుకుని ఇంటి బయటకొచ్చి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఇంటి దగ్గరున్న మొక్కలు చూస్తూ ఉంటుంది. అక్కడ బుజ్జి పిచ్చుకకి బాగా ఇష్టమైన ఒక గులాబీ మొక్క ఉంటుంది. అయ్యయ్యో, మొక్కలకు అమ్మ నీళ్లు పోయట్లేదేమో, ఇలా అయిపోయాయి. ఈసారి నేనే నీళ్లు పోస్తాను. ఆయన పాపం నా గులాబీ మొక్క మీద వర్షం పడిపోతుంది. ఇలా అయితే దానికేమైనా అవ్వచ్చు. ఏదో ఒకలా ఈ వర్షం నుండి దాన్ని నేను కాపాడుతాను. అలా అనుకుంటూ బుజ్జి పిచ్చుక తన దగ్గరున్న గొడుగు ఆ మొక్క మీద వేసి పట్టుకుంటుంది. ఆ గులాబీ మొక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పాపం నా గులాబీ మొక్కకి ఎవరూ నీళ్లు పోయట్లేదు. నేనెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి పోస్తాను. అప్పుడు బాగా పెద్ద మొక్క అయ్యి బాగా పూలు పోస్తుంది. అలా అనుకుని బుజ్జి పిచ్చుక ఆ గొడుగేసుకుని వెళ్ళి నీళ్ల పైపు తీసుకునొచ్చి మొక్కకి నీళ్లు పెడుతూ ఉంటుంది. అయ్యో, మళ్ళీ నా మొక్కపై వర్షం పడిపోతుంది. పాపం అన్ని మొక్కలు వర్షానికి తడిచిపోతున్నాయి. కానీ నా దగ్గర ఒక్కటే కొడుకుంది. ఇంకా నేనేం చేయగలను? నీళ్లు పెడుతూ ఉంటే అప్పుడే తుని పిచ్చుక బయటకొస్తుంది. అలా చూసేసరికి బుజ్జి పిచ్చుక మొక్కకి నీళ్లు పెడుతూ ఉండడం చూసి తుని పిచ్చుకకి బాగా కోపం వచ్చేస్తుంది. వెంటనే బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్ళి తన దగ్గరున్న పైప్ లాగేసుకుంటుంది. ఏమమ్మా, ఏమైంది? పైకెందుకు తీసేసుకున్నావు? నీకేమైనా పుత్తుందా? ఈ వర్షంలో నీళ్ళెందుకు పెడుతున్నావు? మొక్కకి నీళ్లు పెట్టక చూడు ఎలా అయిపోయిందో, అందుకే పెడుతున్నాను. ఆహా, చాలా బాగుంది. మరి ఈ గొడుగు ఎందుకని మొక్కకు వేశావు? పాపం వర్షానికి తడిచిపోతుంది కదా, అందుకే. నోరు మూసుకుని ఆ గొడుగు తీసుకుని ఇంట్లోకి పదా. ఈ వర్షం కూడా నీళ్లే కదా, మళ్ళీ నువ్వు నీళ్లు తీసుకుని వచ్చి మొక్కలకి పోయాలా ఏంటి? తెలివి తక్కువదానా. అవును కదా, నేనలా అనుకోలేదు. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యపోతుంది. తుని పిచ్చుక చాలా కోపంగా ఇంట్లోకెళ్ళిపోతుంది. బుజ్జి పిచ్చుకకి వాళ్ళమ్మ ఏమంటుందోనని భయం వేస్తుంది. కాని ఇంట్లోకి వెళ్తుంది. బుజ్జి, నువ్వు మళ్ళీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళావు అంటే చెప్తున్నాను చూడు, అస్సలు ఊరుకోను, అర్థమైందా? నేనేం చేశానమ్మా? తెలియక అలా చేశానంతే. నీ తెలివి వల్ల నా పరువు పోయేలా ఉంది. నువ్వు ఇంట్లోనే ఉండు. సరేనమ్మా, ఇంకెప్పుడు అలా చెయ్యను. ఇంకోసారి అలా ఏదైనా పిచ్చి పని చేస్తే అస్సలు ఊరుకొని చెప్తున్నా. తుని పిచ్చుక బాగా తిడుతుంది. బుజ్జి పిచ్చుక ఇంట్లోనే ఏ పని లేక దిగులుగా కూర్చుంటుంది. అప్పుడే తుని పిచ్చుక వాళ్ళ ఇంటికున్న ఒక పెంకు విరిగిపోయి ఉంటుంది. అదొకసారిగా వర్షం వల్ల కిందకి పడిపోతుంది. దాంతో ఇంట్లోకి నీళ్లు కారిపోతూ ఉంటాయి. అయ్యయ్యో, పెంకు పడిపోయిందే. అవునమ్మా, భయపడ్డాను. ఎందుకలా పడిపోయింది? మొన్న ఎప్పుడో ఈ పెంకు విరిగిపోయింది, నేనే తీయలేదు. ఇప్పుడు వర్షం వల్ల నానిపోయి పడిపోయినట్టుంది. ఏంటి, వర్షానికి నానిపోయి పెంకులు పడిపోతాయా? అన్నిసార్లు కాదులే బుజ్జి, ఒక్కొక్కసారి. ఇప్పుడు వర్షం పడిపోతుంది, ఏం చేద్దాం? అయినా ఏం పర్లేదులే, మన మీద పడదు కదా. ఏదైనా గిన్నె పెడతానులే. తుని పిచ్చుక వెళ్ళి గిన్నె తీసుకొనొచ్చి పెట్టి వెళ్ళి టీవీ చూస్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుకకి మాత్రం పెంకులెక్కడ పడిపోతాయోనని భయం వేస్తూ ఉంటుంది. అందుకని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పెంకు పడే చోట ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా ఉంటే కన్నం పడిపోయేది. ఈ పెంకులు కూడా ఉంటే ఎప్పుడైనా వర్షం వల్ల నెత్తి మీద పడిపోవచ్చు. వెళ్ళి అన్ని తీసేస్తాను, అప్పుడు భయం ఉండదు. అలా అనుకుని బుజ్జి పిచ్చుక ఆ వర్షంలో వెళ్ళి ఇల్లు పైకి మెల్లగా ఎక్కేస్తుంది. అక్కడున్న పెంకులన్నీ తీసేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ఇంట్లోకి చాలా నీళ్లొచ్చేస్తూ ఉంటాయి. దానితో ఆ శబ్దం విని తుని పిచ్చుక ఒక్కసారిగా ఏంటా అని చూస్తుంది. వాళ్ళ ఇంట్లో నీళ్లు పడిపోతూ ఉంటాయి. అమ్మో, ఏంటిది? పెంకులెక్కడికి పోయాయి? అసలేం జరుగుతుంది? బుజ్జి, ఎక్కడున్నావు? ఇక్కడే పైనున్నానమ్మా. పైనున్నావా? అసలు నువ్వేం చేస్తున్నావు? ఆగు, వస్తున్నాను. తుని పిచ్చుక కంగారుగా ఇంటి బయటికి వెళ్తుంది. బుజ్జి పిచ్చుక ఇంటి పైనుండడంతో తన దగ్గరికి వెళ్తుంది. తను పెంకులు తీస్తూ ఉండడంతో తుని పిచ్చుకకి బాగా కోపం వచ్చేస్తుంది. ఏంటి బుజ్జి, అసలేం చేస్తున్నావు నువ్వు?
పెంకులన్నీ తీసేస్తున్నానమ్మా. లేదంటే వర్షానికి తడిచి పడిపోతాయని. నీకసలు బుర్రుందా బుజ్జి? లేగు, ఆ పెంకులు ఇలా ఇవ్వు. ఏమైందమ్మా? ఎందుకు కోపంగా ఉన్నావు? ఇప్పుడు కాదు, ఆగు, కిందకెళ్ళకని పని చెబుతాను. అలా కోపంగా తుని పిచ్చుక పెంకులన్నీ సర్దేస్తుంది. బుజ్జి పిచ్చుకకి మాత్రం అసలు ఏమీ అర్థం అవ్వదు. అప్పుడే వాళ్ళిద్దరూ ఇంటిపైనుండడం మహిగ్రద్ద చూస్తుంది. వాళ్ళని చూసి ఏం చేస్తున్నారని తనకి అర్థమవ్వదు. ఆ పాపం, ఏంటి ఈ వర్షంలో ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏమైనా ఇబ్బందా ఏంటి? పెంకులు ఏమైనా పాడైపోయాయేమో. ఒకసారి వెళ్ళి ఏమైనా సాయం కావాలంటే చేస్తానుండు. మహిగ్రద్ద తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో తుని పిచ్చుక పెంకులు సర్దేసి బుజ్జి పిచ్చుకని కోపంగా ఇంట్లోకి తీసుకుని వెళ్ళి తనని కొడుతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక బాగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఎందుకమ్మా కొడుతున్నావు? నేనేం చేశాను? ఏం చేశావా? అసలు పెంకులెందుకే తీసావు? నిన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. పెంకులు తీయడంలో తప్పేముంది? పెంకులు లేకపోతే ఇంట్లోకి నీళ్ళొచ్చేస్తాయని కూడా తెలీదా? అంత తెలివి తక్కువ దానివి ఎలా అయ్యావు నువ్వు? బుజ్జి పిచ్చుకని కొడుతూ ఉంటే ఇంతలో మహిగ్రద్ద వస్తుంది. తుని పిచ్చుక కొట్టడం చూసి తాను వెంటనే అడ్డుకుంటుంది. ఆ ఏమైంది తుని? ఎందుకలా కొడుతున్నావు? ఏం చెప్పను మహి, దీనితో నాకంతా తలనొప్పైపోయింది. అసలేమైంది? సరిగ్గా చెప్పు తుని. అయినా ఇంటిపైకి ఎందుకెక్కారు? తుని పిచ్చుక జరిగిందంతా చెబుతుంది. బుజ్జి పిచ్చుక బాగా ఏడుస్తుంది. తన అమాయకత్వం చూసి మహిగ్రద్దకి బుజ్జి పిచ్చుకపై బాగా జాలి వేస్తుంది. ఆ బుజ్జి, అసలు ఎందుకు అలా చేసావమ్మా? అత్త, ఇందాక ఒక పెంకు విరకడం వల్ల పడిపోయింది. అలాగే ఆ పెంకులు కూడా పడిపోతే ఏమైనా అవుతుందేమోనని తీసేద్దామని కొన్ని పెంకులు తీసేశాను. నిన్నెవరు తీయమన్నారు? నువ్వాగుతుని. అసలు ఎందుకు బుజ్జి అలా చేయడం? దానివల్లేగా ఇంట్లోకి నీళ్ళొచ్చాయి. అవును, కానీ ముందు తెలియలేదు. అమ్మ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, తనపై పెంకులు ఇరుకు పడతాయని భయపడ్డాను. ఇక బుజ్జి పిచ్చుక అలా చెప్పడంతో తుని పిచ్చుకకి చాలా బాధగా అనిపించింది. మహిగ్రద్ద కూడా చాలా బాధపడి బుజ్జి పిచ్చుకని ఓదార్చుతుంది. ఆ చూసావా తుని, తాను మంచి కోసమే చేసింది, ఆలోచించింది. కానీ తనకు తెలియదు. నేను సాయం చేద్దామని అనుకుంటే ఇలా జరుగుతుంది. బాధపడకు బుజ్జి, నిన్నెంతగా కొట్టాను, నన్ను క్షమించే. నేను చేసిన తప్పుకి సారీ అమ్మా, ఎప్పుడూ అలా చెయ్యను. సరేలే బుజ్జి, ఏం పర్లేదులే, ఎప్పుడు నిన్నింక కొట్టను. ఇక తుని పిచ్చుక వెంటనే బుజ్జి పిచ్చుకని దగ్గరికి తీసుకుని ఓదార్చుతుంది. ఇద్దరూ చాలా ఆనందపడతారు. వాళ్ళని చూసి మహిగ్రద్ద సంతోషంగా ఇంటికెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఆ సరే తుని, ఇంక నేను వెళ్తాను. ఎలాగో వర్షంలో వచ్చావు కదా, కాసేపు ఉండు మహి. ఆ సరేలే, అయినా ఇంటికెళ్ళి ఏం చేస్తాను? సరే రా, వెళ్ళి సీరియల్ చూద్దాం. సరే, మరి నేనేం చెయ్యను? నువ్వు మాత్రం బయటికి వెళ్ళకే. తుని పిచ్చుక మహిగ్రద్ద ఇద్దరూ టీవీలో సీరియల్ చూస్తూ ఉంటారు. అప్పుడే బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. వీళ్ళు సీరియల్ చూస్తానని చెప్పి టీవీ చూస్తున్నారేంటి? ఒక మాట మీద ఉండరు వీళ్ళు. ఉండు, వెళ్ళి అడుగుతాను. బుజ్జి పిచ్చుక వెళ్ళి టీవీ కట్టేస్తుంది. ఇద్దరికీ ఏమీ అర్థమవ్వక ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకే బుజ్జి టీవీ కట్టేశావు? ఆ సీరియల్ మధ్యలో ఉంది, ఇప్పుడు ఏమవుతుందో ఏటో. బుజ్జి టీవీ పెట్టు. టీవీ ఎందుకట్టా? మీరిద్దరూ సీరియల్ చూస్తానని అన్నారు కదా. సీరియల్ వచ్చేది ఆ టీవీలోనే, సీరియల్ మధ్యలో ఉంది, తొందరగా పెట్టు. అయ్యో అవునా, ఆకండి పెట్టున్నాను. ఇప్పుడు మంచి సీన్ మిస్ అయిపోయాంలే. బుజ్జికి ఇంకో 2 దెబ్బలు వెయ్యితుని. అమ్మ వద్దు. ముగ్గురు బాగా నవ్వుకుంటారు. అప్పట్నుండి బుజ్జి పిచ్చుక ఏ తప్పు చేసినా కాని తుని పిచ్చుక తనకి అర్థమయ్యేలా చెబుతూ తనతో తిప్పలు పడినా ఏమీ అనకుండా